మార్కాపురం జిల్లా రాయవరం వద్ద జరిగిన బస్సు దగ్ధం ఘటనలో నెల్లూరు జిల్లా మోటుచింతల పాలానికి చెందిన ముగ్గురు గాయపడ్డారు. నిన్న రాత్రి కామారెడ్డిలో కొండయ్య భార్య, ఇద్దరు పిల్లల్ని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎక్కించారు. కొండయ్యతో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఫోన్లో మాట్లాడారు. తన కుటుంబం క్షేమంగా ఉందని ఎమ్మెల్యేకి వివరించారు. మార్కాపురం దగ్గర జరిగిన బస్సు యాక్సిడెంట్ చాలా బాధాకరం. అది పూర్తిగా బస్సు దగ్ధమైన పరిస్థితి. అందులో ఇంపాక్ట్ అయిన ప్రతి కుటుంబానికి కూడా ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున ప్రగాఢ తెలియజేస్తా ఉన్నాను. మార్కాపురం ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారు అక్కడ పరిస్థితిని చూస్తా ఉన్నారు. హాస్పిటల్లో వాళ్ళే మానిటర్ చేస్తా ఉన్నారు. మాకు కూడా ఉదయగిరి నియోజకవర్గం నుంచి 2 గంటల నుంచి మేము ఇదే పనిలో ఉన్నాము. ఎవరు ఏందనేది ట్రేస్ అవుట్ చేస్తూ ఉంటే మొదట కొంత ఎక్కువ ఇబ్బంది అని అనిపించింది, కానీ తర్వాత చూస్తే ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఒక 10 మంది బస్సులో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. 10 మందిలో నల్లగొండలకు సంబంధించిన కుటుంబం వాళ్ళు 5 మంది ఉన్నారు. నల్లగొండలకు సంబంధించిన వాళ్ళని ఒంగోలు హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి. అలాగే ఎస్టీ కాలనీ నుంచి ఇంకొక ముగ్గురు ఉంటే వాళ్ళు కూడా అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు. ఒక మోతంగి వెంకటేశ్వర్లని అతను ఒక్కడు మిస్ అయ్యి ఉన్నాడు. ఉదయగిరి నియోజకవర్గం ఉదయగిరి మండలం నుంచి అతన్ని ట్రేస్ అవుట్ చేస్తున్నాం. ఆయన బస్సులో ఉన్నాడా లేడా అనేది ఇంకా పూర్తిగా మనకు సమాచారం లేదు. ట్రేస్ అవుట్ చేస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, ఈ రాయవరం వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే 13 మంది మృతి చెందారు. మరో 28 మంది అయితే పూర్తిగా బస్సు ప్రమాదంలో గాయపడ్డారు. ప్రస్తుతం 25 మందిలో 14 మందిని మార్కాపురం ఏరియా వైద్యశాలలో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఏదైతే మిగిలిన 15 మందికి గాయాల తీవ్రత ఎక్కువగా ఉండడంతో వారిని ఒంగోలు జిల్లా హాస్పిటల్కు తరలించి వారికి అయితే మెరుగైన చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం బస్సు ప్రమాద సంఘటనా స్థలాన్ని జిల్లా కలెక్టర్తో పాటు ఏదో స్థానిక ఎమ్మెల్యే కూడా పరామర్శించారు. మరోవైపు సమాచారాన్ని అందుకున్న రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రితో పాటు హోంమంత్రి అనిత కూడా సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటికే బస్సు ప్రమాదం ఎలా జరిగింది, ఈ ప్రమాదంలో ఎంతమంది మృత్యువాత పడ్డారు, బస్సు తీవ్రత ఏదైతే ప్రమాదంలో గాయపడిన వారికి ఎలాంటి చికిత్స అందిస్తున్నారనే దానిపై ఇక అధికారులతోటి వాళ్ళతో సమీక్ష నిర్వహించారు. ఏదైతే ఆ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని చెప్పి ఆదేశించారు. ప్రస్తుతం ఏదైతే బస్సు ప్రమాదానికి బస్సుకు సంబంధించి అన్ని అనుమతులు ఉన్నాయి, కానీ ఏదైతే ప్రమాద తీవ్రతకు సంబంధించి ఎక్కువగా ఉండటంతో అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందనేపై లోతైన దర్యాప్తు చేస్తాం. దీనికి సంబంధించి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారికి కఠిన చర్యలు ఉంటాయి. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుంది. దీంతో పాటు ప్రమాదంలో గాయపడిన వారికి పూర్తిగా మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పి అనిత చెప్పారు. మరోవైపు ఏదైతే ప్రమాదంలో పూర్తిగా కాలిపోయిన ఏదైతే మృతుల బాడీలను మాత్రం ప్రస్తుతం మార్కాపురం ఏరియా హాస్పిటల్లోని మార్చిరీకి తరలించారు. ప్రస్తుతం మార్కాపురం ఏరియా హాస్పిటల్లో వారికి మార్చిరీలో వారికి DNA పరీక్షలు నిర్వహించిన అనంతరం ఏదైతే బాధ్యత కుటుంబాలకు మృతదేహాలను అందిస్తామని చెప్పేసి ఇటు వైద్య శాఖ అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఏదైతే ప్రమాదం గల కారణాలపై మాత్రం లోతైన దర్యాప్తు చేపట్టాలని ఇటు కమ్యూనిస్ట్ పార్టీతో పాటు ప్రజా సంఘాల నాయకులతో పాటు కాంగ్రెస్ పార్టీ ఏదైతే విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో పాటు ప్రభుత్వం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన